మిర్చి రైతుల సమస్యలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది ఏపీ గవర్నమెంట్. ఇవాళ మిర్చి యార్డ్ ట్రేడర్లు రైతులతో సమావేశమవుతున్నారు సీఎం చంద్రబాబు. ఇందులో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కేంద్రం నుంచి అందే సహాయం, ఏపీ ప్రభుత్వం తీసుకున్న చర్యల్ని మిర్చి రైతులకు వివరించనున్నారు సీఎం. సీఎం చొరవతోనే మార్కెట్ ధర, సాగు ఖర్చుకి మధ్య ఉన్న తేడాని మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద చెల్లించేందుకు అంగీకరించింది కేంద్రం. ఈ స్కీమ్ కింద సేకరించే సరుకు గరిష్ట పరిమితిని 25 నుంచి 75% వరకు పెంచేందుకు కేంద్రం ఒప్పుకుంది. ఐకార్ సంస్థ నిర్ణయించిన 10,000 రూపాయల ధర స్థానంలో ఏపీ ప్రభుత్వం ఖరారు చేసిన 11,600 రూపాయలని పరిగణలోకి తీసుకోబోతోంది కేంద్రం. కాంగ్రెస్ బీసీ నేతలతో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కాబోతున్నారు. ప్రజాభవన్ లో జరిగే ఈ కీలక మీటింగ్ లో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, సీనియర్ బీసీ లీడర్స్ పాల్గొనబోతున్నారు. అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం, 42% బీసీ రిజర్వేషన్స్ కోసం తీర్మానం చేయడంపై చర్చిస్తారు. కులగణన అంశంపైన కూడా బీసీ నేతలతో చర్చించబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్కి మరో 5 రోజుల గడువు మాత్రమే ఉంది. దీంతో కాంగ్రెస్, బీజేపీ నాయకులు తమ అభ్యర్థుల గెలుపు కోసం జోరుగా పావులు కదుపుతున్నారు. సంగారెడ్డిలో ఇవాళ కాంగ్రెస్ నాయకులు భేటీ అవుతున్నారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అధ్యక్షతన సమావేశం జరగనుంది. ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డికి మద్దతుగా ప్రచారం చేయబోతున్నారు నేతలు. ఎమ్మెల్సీ ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. రేపటి నుంచి 3 రోజుల పాటు గెలుపు వ్యూహాలు రచించబోతున్నారు సీఎం రేవంత్. ఇందులో భాగంగా గ్రాడ్యుయేట్లు, టీచర్లతో సమావేశం కాబోతున్నారు రేవంత్. సీఎంతో పాటు పాల్గొనబోతున్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచేలా ఎత్తులు వేయనున్నారు కాంగ్రెస్ నేతలు. కాంగ్రెస్ నేత కోదండరెడ్డి ట్వీట్కి స్పందించారు కేటీఆర్. ఇది కాలం తెచ్చిన కరువు కాదని, ముందు చూపు లేని ముఖ్యమంత్రి చేతగానితనం వల్ల వచ్చిన కరువు అని ట్వీట్ చేశారు. తెలంగాణ వరప్రసాదేని కాళేశ్వరం ప్రాజెక్టుని ఏడాది కాలంగా ఎండబెట్టి రిజర్వాయర్ని పండబెట్టడం వల్లే రాష్ట్రంలో భూగర్భ జలాలు అడుగంటాయన్నారు కేటీఆర్. కాంగ్రెస్ పాలన తెలంగాణ ప్రజలకు దౌర్భాగ్యమన్నారు కేటీఆర్. రేపు యాదగిరిగుట్ట క్షేత్రాన్ని సందర్శించబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఉదయం 11:54 ప్రధాన ఆలయంలో జరిగే స్వామివారి బంగారు విమాన గోపుర మహాకుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవంలో పాల్గొంటారు. పీఠాధిపతి మధుర కవి రామానుజ జీయర్తో కలిసి మహాకుంభాభిషేక సంప్రోక్షణలో పాల్గొనబోతున్నారు రేవంత్. ఆ తర్వాత 50 అడుగుల ఎత్తైన పంచతల స్వర్ణ శోభిత రాజగోపురాన్ని ఆవిష్కరిస్తారు. స్వర్ణ విమాన రాజగోపురం దగ్గరకు సీఎం చేరుకోవడానికి ఆలయ తిరువీధుల్లో 2 వైపులా మెట్లు ఏర్పాటు చేశారు. రేపు జరగాల్సిన టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం వాయిదా పడింది. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నిర్వహించాలనుకున్న టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశాన్ని వాయిదా వేశామంటూ పీసీసీ వెల్లడించింది. ఈ నెల 27న ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయ్యాక తిరిగి సమావేశం ఎప్పుడు నిర్వహిస్తాం అన్న దానిపై కొత్త తేదీని ప్రకటిస్తామని టీపీసీసీ తెలిపింది. ఇవాళ వనపర్తి జిల్లాలో పర్యటించబోతున్నారు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయబోతున్నారు. సంకిరెడ్డిపల్లి శివారులో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ శంకుస్థాపనకు మంత్రులు రాబోయే సందర్భంగా భద్రతా ఏర్పాట్లను ఎస్పీ రావుల గిరిధర్ పర్యవేక్షించారు. బందోబస్తులో పాల్గొనే పోలీసు అధికారులకు క్షేత్రస్థాయిలో తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. ప్రజాప్రతినిధులు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రోటోకాల్ నిబంధనలు పాటించాలని ఆదేశించారు. ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా జలాల వివాదం ముదురుతోంది. ఏపీ విజ్ఞప్తితో నిన్న జరగాల్సిన కేఆర్ఎంబీ సమావేశం వాయిదా పడింది. ఎల్లుండి మధ్యాహ్నం 3:30కు సమావేశం నిర్వహించనున్నట్లు 2 రాష్ట్రాలకి సమాచారం ఇచ్చింది కేఆర్ఎంబీ. అప్పటిదాకా శ్రీశైలం, నాగార్జున సాగర్ నుంచి ఏపీకి నీటి విడుదలని ఆపాలంటూ కోరింది తెలంగాణ. అదే టైంలో జూలై వరకు 116 టీఎంసీల నీటిని ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేసింది. తాగు, సాగునీటి అవసరాల కోసం తక్షణమే నీటిని విడుదల చేయాలంటూ కోరింది తెలంగాణ. మదురై హైకోర్టు బెంచ్లో ఏఆర్ డైరీకి స్వల్ప ఊరట. కల్తీ నెయ్యి కేసులో మదురై హైకోర్టును ఆశ్రయించింది ఏఆర్ డైరీ. డైరీ లైసెన్స్ రద్దు ఉత్తర్వుల్ని సవాల్ చేసింది. పిటిషన్ విచారించిన మదురై కోర్టు డైరీ లైసెన్స్ రద్దు ఉత్తర్వులపై స్టే విధించింది. పాల ఉత్పత్తులు సరఫరాకు సంబంధించి నిషేధం లేదు అంటూ తీర్పిచ్చింది. అయితే నెయ్యి తయారీపై మాత్రం నిషేధం కొనసాగుతుందని ఏఆర్ డైరీకి తేల్చి చెప్పింది. ఎల్ఆర్ఎస్పై మార్గదర్శకాలు జారీ చేయబోతోంది తెలంగాణ సర్కార్. ప్రభుత్వ భూమి, జలవనరుల సమీపంలోనివి కాకుండా మిగిలిన దరఖాస్తులన్నింటినీ పరిశీలిస్తున్నారు. రుసుము సమాచారం నేరుగా దరఖాస్తుదారులకు అందేలా ఓ సాఫ్ట్వేర్ని రూపొందించారు. 1-2 రోజుల్లో అందుబాటులోకి వస్తోంది ఈ ప్రత్యేక సాఫ్ట్వేర్. ఫీజు వసూళ్లపై సబ్ రిజిస్ట్రార్లకు సర్క్యులర్ని జారీ చేయబోతున్నారు.
పెట్టుబడుల పేరుతో భారీగా వసూళ్లకు పాల్పడ్డ ఫాల్కన్ చైర్మన్ అమర్దీప్ కుమార్ పై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఫాల్కన్ స్కామ్ కేసుని ఈడీకి రిఫర్ చేశారు సైబరాబాద్ పోలీస్. ఈ కేసులో ఈఓడబ్ల్యూ అధికారులు కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. దాదాపు 1700 కోట్ల రూపాయలు పెట్టుబడుల రూపంలో ఆకర్షించారని, ఆ డబ్బును విదేశీ కంపెనీలకు జమ చేశారా లేక ఇంకెక్కడైనా దాచిపెట్టారా అన్న అంశాలపై ఆరా తీస్తున్నారు. ఇందులో మనీ లాండరింగ్ కి పాల్పడ్డట్లుగా ఆరోపణలున్నాయి. చిన్న పెట్టుబడుల్ని పెద్ద కంపెనీల్లో పెట్టి అధిక లాభాలంటూ మోసాలకు పాల్పడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో గురుకులాల బాట పట్టారు కలెక్టర్లు. ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు గురుకులాలకు వెళ్లి రాత్రి నిద్ర చేస్తున్నారు. విద్యార్థులకు పాఠాలు బోధించి సహపంక్తి భోజనాలు చేస్తున్నారు. హాస్టల్లోనే నిద్ర చేసి విద్యార్థుల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ములుగు, వరంగల్, హన్మకొండ, జనగామ జిల్లా కలెక్టర్లు. విద్యార్థులకు వసతి సౌకర్యాలు కల్పించాలంటూ హాస్టల్ వార్డులను ఆదేశించారు కలెక్టర్లు. తిరుమల డీఎస్పీగా పనిచేసిన టీటీ ప్రభాకర్ బాబుపై క్రమశిక్షణ చర్యలకు ఉత్తర్వులిచ్చింది ప్రభుత్వం. 2019 ఆగస్టు నుంచి 2020 నవంబర్ వరకు తిరుమలలో డీఎస్పీగా పనిచేశారు ప్రభాకర్. కాటేజీల మధ్య తనకు కేటాయించిన వసతి గృహంలో ప్రభాకర్ కోడి పుంజులు పెంచినట్టు గుర్తించారు. ఆ కోడి పుంజుల అరుపులు, విసర్జితాలతో భక్తులకు ఇబ్బందులు కలిగాయి. కోళ్లకు స్నానాలు చేయించి దాణా పెట్టడానికి కానిస్టేబుల్స్ ను వినియోగించారు అన్న ఆరోపణలొచ్చాయి. తన ఇంట్లో పాలు పోసిన వ్యక్తికి బిల్ చెల్లించకపోగా డబ్బులు అడిగాడని అతడి వాహనంపై 2000 రూపాయల జరిమానా విధించాడు ఈ ప్రభాకర్. మంచిర్యాల జిల్లా చెన్నూరులోని ప్రభుత్వ పాఠశాల మైదానంలో మార్నింగ్ వాక్ నిర్వహించారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. వాకింగ్ ట్రాక్, సైడ్ డ్రైన్ నిర్మాణం కావాలని వాకర్ సభ్యులు కోరగా సానుకూలంగా స్పందించారు ఎమ్మెల్యే. అనంతరం పట్టణంలోని జ్యోతిబా పూలే పాఠశాలలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్కూల్లో కల్పిస్తున్న వసతులపై విద్యార్థుల్ని అడిగి తెలుసుకున్నారు ఎమ్మెల్యే వివేక్. స్కూల్లో నీటి వసతి లేదని, ఫ్యాన్లు పనిచేయడం లేదని తెలిపారు విద్యార్థులు. కర్నూలు జిల్లా పత్తికొండ టమాటా మార్కెట్ని పరిశీలించారు జిల్లా జాయింట్ కలెక్టర్ నవ్య. పత్తికొండ మార్కెట్లో టమాటా కొనుగోలుని తిరిగి ప్రారంభిస్తామన్నారు. టమాటాలకు గిట్టుబాటు ధర లేకపోవడంతో వారం రోజుల కిందట టమాటా కొనుగోళ్లు బంద్ అయ్యాయి. గిట్టుబాటు ధరలు లేక పంట పొలాల్లో వదిలేసిన టమోటాల్ని రైతులు తిరిగి పత్తికొండ మార్కెట్కి తీసుకురావాలంటూ కోరారు. రైతులు ఆందోళన పడాల్సిన అవసరం లేదని అన్నారు. పత్తికొండ మార్కెట్లో టమాటాల్ని ప్రభుత్వమే గిట్టుబాటు ధరకి కొనుగోలు చేస్తుందన్నారు జిల్లా జాయింట్ కలెక్టర్ నవ్య. తెలంగాణలో ఉపరితల ద్రోణి బలహీనపడింది. సముద్ర మట్టానికి కిలోమీటర్ ఎత్తులో కొనసాగుతోంది ద్రోణి. ఫలితంగా ఎండల తీవ్రత కూడా పెరిగింది. మెదక్, నిజామాబాద్, భద్రాచలం, ఆదిలాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో 36 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఇవాళ మెదక్లో గరిష్టంగా 37 డిగ్రీలు, నల్లగొండలో కనిష్టంగా 32 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలియజేసింది. హైదరాబాద్లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 88,870 రూపాయలు పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 82,290 రూపాయలుగా ఉంది. హైదరాబాద్లో కిలో వెండి ధర 99,900 రూపాయలకు పైగానే ఉంది. శ్రీశైలంలో జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు 4వ రోజుకు చేరుకున్నాయి. ఇవాళ సాయంత్రం ఆది దంపతులకు మయూర వాహన సేవ చేస్తారు. రాత్రి పురవీధుల్లో స్వామి, అమ్మవార్లకు గ్రామోత్సవాన్ని నిర్వహిస్తారు. శివరాత్రి సమీపిస్తూ ఉండడంతో భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది ఆలయ కమిటీ. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడన్నట్లు రామయ్య లడ్డూల్ని సీసీ కెమెరాలకు చిక్కకుండా చెత్త సంచిల్లో తరలిస్తూ అడ్డంగా బుక్కయ్యారు దొంగలు. లడ్డూ ప్రసాదం తయారీ విభాగం నుండి విక్రయ కేంద్రాలకు తరలించే క్రమంలో అవుట్సోర్సింగ్ సిబ్బంది చేతివాటం చూపిస్తున్నారు. రామయ్య కళ్యాణం లడ్డూలతో పాటు 100 కొద్ది చిన్న లడ్డూల్ని చెత్తను సేకరించే సంచిలో ఉంచి తరలిస్తున్నారు. వాటిని బయట అమ్మేసుకుంటూ దేవస్థానం అధికారులకు ఫైనల్గా పట్టుబడ్డారు. ప్రసాదం మాయమవ్వడానికి కారణమైన లడ్డూ కౌంటర్ బాధ్యుల్ని వెంటనే విధుల నుంచి తొలగించారు. శ్రీకాకుళం జిల్లా మందసలో వాసుదేవ పెరుమాళ్ స్వామివారి కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. స్వామివారి 16వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా వేద పండితుల మంత్రోచ్చారణలతో శాస్త్రోక్తంగా కళ్యాణాన్ని నిర్వహించారు. ఈ ఆలయాన్ని త్రిదండి రామానుజ చిన్నజీయర్ స్వామి వెలుగులోకి తీసుకొచ్చి పునఃప్రతిష్ఠ చేశారు. అప్పటి నుండి ప్రతి ఏటా ఆలయ కమిటీ బ్రహ్మోత్సవాలను వైభవంగా జరిపిస్తోంది. భక్తుల కోలాటాలు, చిన్నారుల నాట్యాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. భూపాలపల్లి జిల్లా మొద్దలపల్లిలో 5 రోజులుగా నిర్వహించిన రామాయణం నాటకం ఆకట్టుకుంది. రామాయణ ఘట్టంలోని రామలక్ష్మణులు లంకపై దాడి చేసి రావణాసురుని హతమార్చే సన్నివేశాలు రక్తి కట్టించాయి. సీత అగ్ని పరీక్ష, పట్టాభిషేక ఘట్టాలు మైమరిపించాయి. రామాయణంలోని పాత్రల్ని పవిత్రంగా వేషమేసి రాముల వారిని కొలిచి విశేష పూజలు నిర్వహించారు భక్తులు.
మహాకుంభమేళా మరో 4 రోజుల్లో ముగియబోతోంది. దీంతో త్రివేణి సంగమం ప్రాంగణమంతా భక్తులతో కిక్కిరిసిపోయింది. కనీ విని ఎరుగని రీతిలో ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు కుంభమేళాలో పాల్గొంటున్నారు. పుణ్య స్నానాలు ఆచరించి గంగామాతకు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఇప్పటికే 60 కోట్ల మంది పవిత్ర స్నానాలు ఆచరించారు. కడప జిల్లా పెద్దగోపవరం గ్రామంలో వేణుగోపాల స్వామి ఆలయంలో హుండీని దొంగిలించారు దుండగులు. సొమ్ము చోరీ చేసి ఆలయం వెనక పొలాల్లో హుండీని పడేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు గోపవరం పోలీసులు. రాజమండ్రిలో రేపు నిర్వహించబోయే గ్రూప్ 2 ఎగ్జామ్లో రోస్టర్ తప్పులు ఉన్నాయని అభ్యర్థులు నిరసన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేసి రోస్టర్ తప్పులు సరిచేసిన తరువాతే ఎగ్జామ్ పెట్టాలంటూ రాజమండ్రి గౌతమి గ్రంథాలయ ఆవరణలో ఆందోళన చేశారు గ్రూప్ 2 అభ్యర్థులు. అనంతరం సబ్ కలెక్టర్కి వినతి పత్రం కూడా అందజేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం రేగళ్లపాడులోని ఆయిల్ ఫెడ్ పామ్ మొక్కల నర్సరీలో జరిగిన అవినీతిపై ఉన్నత స్థాయి అధికారులు స్పందించారు. బాధ్యులైన ఆయిల్ ఫెడ్ డివిజన్ అధికారి బాలకృష్ణపై సస్పెన్షన్ వేటు వేశారు. ఏళ్లు గడిచినా దిగుబడి రాకపోవడంతో రైతులు అధికారులకు కంప్లైంట్ ఇచ్చారు. విచారించిన డైరెక్టర్ యాస్మిన్ భాషా డివిజన్ అధికారిపై చర్యలు తీసుకున్నారు. అయోధ్య రామాలయానికి భక్తులు పోటెత్తారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులతో అయోధ్య ఆలయ పరిసరాలు కిక్కిరిశాయి. కుంభమేళాలో పవిత్ర స్నానం చేసిన భక్తులు బాలరాముని దర్శనానికి క్యూ కడుతున్నారు. జాతీయ విద్యా విధానంపై తమిళనాడు ప్రభుత్వం కేంద్రం మధ్య మాటల యుద్ధం జరుగుతున్న టైంలో ప్రధాని మోదీ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. భారతీయ భాషల మధ్య ఎలాంటి శత్రుత్వం లేదని, ప్రతి భాష ఒకదానికొకటి సుసంపన్నం చేసిందని చెప్పారు. జాతీయ విద్యా విధానంతో త్రిభాషా సూత్రాన్ని విధించే ప్రయత్నంలో తమపై హిందీని రుద్దే ప్రయత్నం చేస్తున్నారంటూ తమిళనాడు ప్రభుత్వం విమర్శిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధాని వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ఇంటికి బీజేపీ శ్రేణులు, అభిమానులు క్యూ కట్టారు. సీఎంని శాలువాలతో సత్కరించి పూల బొకేలిచ్చి అభినందనలు తెలిపారు. బీజేపీ శ్రేణుల్ని ఆప్యాయంగా పలకరించి వారితో సెల్ఫీలు దిగారు సీఎం రేఖా గుప్తా. కళింగ యూనివర్సిటీలో విద్యార్థిని మృతి కేసులో 10 మందిని అరెస్ట్ చేసినట్లు ఒడిశా మంత్రి సూర్యభన్సి సూరస్ చెప్పారు. ఈ ఘటనలో 10 మందిని పోలీసులు విచారిస్తున్నారని తెలిపారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని తల్లిదండ్రులతో ఒడిశా ప్రభుత్వం మాట్లాడిందని, న్యాయం జరిగేలా చేస్తామని హామీ ఇచ్చిందన్నారు మంత్రి. మధ్యప్రదేశ్ ఉజ్జయినిలోని షిప్రా నదిలో నిరసనకు దిగారు సాధు సంతువులు. షిప్రా నది వ్యర్థాలు పొల్యూషన్తో మురికి కూపంగా మారిపోయిందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. షిప్రా నదిలో వ్యర్థాలను విడుదల చేసినందుకు 13 హోటళ్లు, 5 రెస్టారెంట్లకు నోటీసులు జారీ చేశారు అధికారులు. నాని నిర్మాతగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ కోర్ట్. ప్రియదర్శి లీడ్ రోల్లో రూపొందుతున్న ఈ ఎమోషనల్ డ్రామా హోలీ కానుకగా మార్చి 14న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించిన చిత్ర బృందం హైదరాబాద్ లో ప్రెస్ మీట్ కూడా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో నానితో పాటు చిత్ర యూనిట్ అంతా పాల్గొన్నారు. బాలీవుడ్ స్టార్ హీరో ఉన్ని ముకుందన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తెర మీద ఇంటిమేట్ సీన్స్ చేయడం తనకి ఇష్టం లేదన్నారు. ముఖ్యంగా లిప్ లాక్ సీన్స్ చిన్నారుల మీద ఎక్కువ ప్రభావం చూపిస్తాయని, అందుకే అలాంటి సీన్స్లో నటించానని చెప్పారు. అయితే మార్కో లాంటి వైలెంట్ సినిమా చేసిన ఉన్ని ముకుందన్ ఈ కామెంట్స్ చేయడం మీద విమర్శలు వస్తున్నాయి. బాలీవుడ్ హారర్ యూనివర్స్ లో భాగంగా తెరకెక్కుతున్న థామా సినిమాకు సంబంధించి మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. రష్మిక మందన్న లీడ్ రోల్లో నటిస్తున్న ఈ సినిమాలో శ్రద్ధ కపూర్ గెస్ట్ రోల్లో కనిపించబోతున్నారు. హారర్ యూనివర్స్ లో భాగంగా వచ్చిన స్త్రీ 2 పాత్రను థామాలో కూడా కంటిన్యూ చేయబోతున్నారు.